ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమనుకొస్తుండు చిన్న ముచ్చట అంటే, కల్వకుంట్ల తారక రామారావు నువ్వు డ్రగ్స్ విషయంలో దొరికిపోయినావు. కేదార్ మరణం మధ్యలో కేదార్ అంటే ఆయన ఒక ఆయన చచ్చిపోయా కదా, ఆయన ఎట్ట చచ్చిపోయింది ఏం కాదు ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఇంకేంటిది అది ఏంది మన దాన్ని ఏమంటారులా వైట్ పేపరా ఏదో తెల్ల పేపర్ మీద సంతకం పెట్టి కదా, సంతకం పెట్టి పారిపోయినావు కదా, నీ ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, నీ పని అవుతుందని ఏమో రేవంత్ రెడ్డి చెప్తాడు ముచ్చట. ఇక రేవంత్ రెడ్డికి ఆ ముచ్చట చెప్పినందుకు మరి ఎంతో కొంత ఈయన కూడా కౌంటర్ ఇవ్వాలి కదా. ఇక నా నోటితో చెప్తే బాగుంటుందా కానీ ఒకసారి మీరే వినే ప్రయత్నం చేయరి. కిరణ్ అన్న ఒకసారి వీడియో పెట్టే క్లియర్గా అర్థమవుతుంది జనాలకు. ఇప్పుడు వెళ్తుంది అప్పుడు వెళ్తుంది, ఏంది పేలేది ఏంది చేసింది ఏంది నువ్వు పీకేది ఏంది. అందుకే చెప్పాను నేను లాస్ట్లో కూడా, ఏదో ఉచ్చులో ఇరుక్కున్నాడు అంటే ఉత్సాన బొత్స అని చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు పీకేది ఏమీ లేదు కాంగ్రెస్ వాళ్ళు 100% చెప్తున్నా. మిమ్మల్ని మాత్రం 420 హామీల విషయంలో ఫుట్బాల్ ఆడే బాధ్యత మాదే. ప్రధాన ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, వాళ్ళ అయ్య కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, ఫుట్బాల్ ఆడే బాధ్యత మాది. ఇన్నరా ముచ్చట? మరి ఆ ముచ్చట మరి ఎట్టా నాలే ఏం కథ నాకైతే అర్థమవుతలేదు. ఉత్సా నా బొత్స అంటే మీరు అసలు ఈ రాష్ట్రానికి గతంలో మంత్రి పదవి చేసినావు, కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రి కూడా అవుతావు నువ్వు. కేటీఆర్ నీ మాటలు నాశనంగాను గింత ఈ కాలం తప్పిన ముచ్చట పెడుతోడు ఈ రాష్ట్రంలో ఎవడూ లేకుండా నాకైతే తెలిసి. మామూలుగా ఊర్లలో పసల కాసుకుంటాడైనా కానీ అరే ఎంత మాట్లాడాలో గంత మాట్లాడతామంటారు. మీకు నోటికి ఇటుకు వస్తే గాడికే మాట్లాడితే ఎట్ట పాడేసి వస్తాడు చెప్పు ముచ్చట. ఇక ఆయన చెప్పుకొస్తాడు ముచ్చట. నిన్నగాక మొన్న అందాల పోటీలు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలు పెడితే అందాల పోటీలలో ఒక అమ్మాయిని ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇట్లా అంటున్నట్ట మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది అని అంటాడు. ఎందుకు అన్నాడు కామొచ్చట అంటే, గతంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిడు ముచ్చట, నువ్వు అమ్మాయిల ఫోన్లు విన్నావు కదా, అమ్మాయిల ఫోన్లు విన్నందుకు కూడా నువ్వు దొరికిపోయినావు, నీకు ఉచ్చు బిగిస్తాను ఆయన అంటే నువ్వు ఆడ అమ్మాయిలను ఏమని అనొచ్చు, నేనైనా ఏమని అనొచ్చు. అంటే మీ ఇద్దరు పోతులు ఏమన్నా కానీ నడిచిపోద్ది అన్నట్ట. అంతే కదా లెక్క. మళ్ళీ ఇంకేంది ఫోన్ టాపింగ్ ముచ్చట్ల. ఫోన్ టాపింగ్ చేసినాడు, ఫోన్ టాపింగ్లో ఏక నెంబర్ దొంగమని రేవంత్ రెడ్డి అంటే, నువ్వు ఫోన్ టాపింగ్ చేపిస్తలేవా? నువ్వేది ప్రమాణం చేయదురా, నీ కొడుకు మీద ప్రమాణం చేయి, నీ మనవడి మీద ప్రమాణం చేయి, నువ్వు ఫోన్ టాపింగ్ చేస్తలేవా? ప్రస్తుతం ఉన్న నీ మంత్రులలో ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ టాపింగ్ చేస్తలేవా? లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ టాపింగ్ చేస్తలేవా? బట్టి విక్రమార్క ఫోన్ టాపింగ్ చేస్తలేవా? రోజుకు 1000 మంది ఫోన్ టాపింగ్ చేస్తున్నావు నువ్వు. ఏది నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏడ ప్రమాణం చేస్తావు, ప్రమాణం చేయదురా, నీ మనవడి మీద ప్రమాణం చేయదురా అని చెప్తాడు ముచ్చట. వరియమ్మా నాకు అర్థం కాదు కానీ ప్రజలారా, ఇప్పుడు ఆయన మీద ప్రమాణం ఈయన చేయాలంటే, ఈయన మీద ప్రమాణం ఆయన చేయాలంట. అంటే మీరు ప్రమాణాలు చేసుకుంటే అంత అయిపోద్దా? మీరు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నువ్వు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తా అంటే నీకు నాకు చెల్లనుకుంటే సరిపోద్దా? నువ్వు ఫోన్ టాపింగ్ చేసినావు, నేను ఫోన్ టాపింగ్ చేసిన, ఎన్ని భూములు గుంజుకొచ్చినావు అని అంటే. నిజంగా భూముల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారికి అయితే జర్రనన్న శరంపేగ అనేది బిల్కుల్ లేనట్టు కొడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేకందుకు ముందల కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు కొన్ని 100 ఎకరాల భూములు గుంజీరు. వాళ్ళ భూములు మొత్తం గుంజుకొస్తా, 1000 ఎకరాల భూములు గుంజుకొచ్చుకురు, ఆ భూములని గుంజుకొస్తా, 1000 కోట్ల రూపాయలు సంపాదించారు, ప్రజలని తీసుకొస్తా అన్నాడు. ప్రజలారా, రేవంత్ రెడ్డికి నిజంగానే శరంపేగి లేనట్టుందిలా. మీరు ఏమని అనుకోరు. ఒకవేళ రేవంత్ రెడ్డి అభిమానులు మీ మనోభావాలు దెబ్బతిన్నా, మీ మనసు నొచ్చుకున్నా కానీ ముందుగా నన్ను మన్నించరు. కానీ ఏడనన్నా ఒక గంటేడు భూమి గుంజుకొచ్చి ఇవాళ ప్రభుత్వంలో కలిపిండా రేవంత్ రెడ్డి చెప్పి. ఇవాళ గింత ఓపెన్గా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు గారు నా బొత్సు అనే కాడికి వచ్చింది, నా ఎంటికలు అనే కాడికి వచ్చింది, ఇదేం పెద్ద లొటపీస్ కేసు అనే కాడికి వచ్చింది, ఇష్టం వచ్చిన కాడికి నోటికి ఎంత వస్తే గంత మాట్లాడుతుడు, గంతగానం మాట్లాడుతుండంటే మరి కల్వకుంట్ల తారక రామారావు దగ్గర మరి ఈ రేవంత్ రెడ్డిది ఏదో లొసుకున్నట్టుగా లెక్క. ఏ లొసుకు లేనోడైతే గంతగానం వెట్ట మాట్లాడతాడు, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి మాత్రం వెట్ట ఊకుంటాడు. అవునా కాదా ప్రజలారు చెప్పురు. అంటే వీళ్ళంతా కలిసి ఏ చేయించడం లెక్క కొడుతుంది. చూడబోతే గింత పెద్ద మాటలు మాట్లాడుకుంటే వీళ్ళు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఈయన ఉంటాడు. ఏది ఇప్పుడు నీ కాబోయే కాలానికి రాబోయే ముఖ్యమంత్రి నేనే అని కేటీఆర్ చెప్పుకున్నాం ముచ్చట. మరి కేటీఆర్ లాంటి వాడే గిసమోటి మాటలు మాట్లాడితే మరి రాజకీయాల గెలువ ఎక్కడ పాడైంది? మళ్ళీ ఏమంటాడు, 42% రిజర్వేషన్ ఏదైతే చేస్తున్నారో ఈ 42% రిజర్వేషన్ అనేది ఈ తెలంగాణ ప్రజలని కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం చేస్తుంది, అంత బక్వాస్ ముచ్చట, ఇది బయటవై ముచ్చట అని చెప్తుండు. మరి 42% రిజర్వేషన్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తా అన్నదో
ఆ విషయాన్ని కల్వకుంట్ల కవితమ్మనేమో సై అంటది, అన్ననేమో నయ్యి అంటాడు అని పాడైపోను. ఒక్కింట్లోనే ఇద్దరికి మరి ఇంత పొందడం లేకుంటే పాడే జనాలకు ఏమో మెసేజ్ ఇస్తున్నట్టు. చెల్లెనేమో బరాబర్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కూడా నేను కొట్లాడితే, నేను కాంగ్రెస్ పార్టీకి ఏది రైలు రోక చేసినా, నేను బస్సు రోక చేసినా, నేను ధర్నాలు చేసినా, ఇవన్నీ చేస్తే నా శ్రమను గుర్తించి బీసీల కోసం 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ధన్యవాదాలు అని ఆమంటది. లేదు 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 వాళ్ళు చేసేది మొత్తం తప్పులని ఈయనంటాడు. అంటే బీసీ వాదంతో ఏమో ఆమె రేపటి నాడు ఇది ముఖ్యమంత్రి పదవిలోకి రావాలని ఆమెకున్నది, లేదు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ నేను ముఖ్యమంత్రికి రావాలని ఈయనకున్నది. మీరు ఏమైనా పగటి కలలు కనవలసిందే కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఈ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాణిస్తున్న జనాలు, అది నాకు తెలిసి అయితే సరే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము మనోబలం దెబ్బలంటే నేనేం చేయలేను, కానీ ఇక నాకు తెలిసి అయితే కళ్ళనే కావచ్చు, పగటి కళలు కనవలసింది తప్పితే ఇంకో ముచ్చటైతే లేదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నొడగొడితే బీఆర్ఎస్ గెలుస్తానుకో తప్పు, కానీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా పార్టీ కొత్త పార్టీ వస్తే చెప్పలేం. కానీ ఇక ఈయననే గెలిపించి మళ్ళా ఇష్టపెట్టినోనే మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు మళ్ళీ మీకైతే పట్టంగా అయితే ఉపాయం అయితే లేదు కేటీఆర్ గారు. కానీ మాటలు మాత్రం ఈ ప్రపంచం మొత్తంలో, ప్రపంచం దాకా ఎందుకు కానీ మన భారతదేశం మొత్తంలో మన తెలంగాణ రాజకీయ నాయకులంతా రోగు తప్పిన ముచ్చట్లు ఎవడు మాట్లాడకుండొచ్చు. గింత ఓపెన్గా ఓ ముఖ్యమంత్రి అంటే ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్యే లాంటి ఇవ్వలేదు, మినిస్టర్ లాంటి ఇవ్వలేదు, ఏడికి వస్తే ఆడికి మాట్లాడితే నిజంగానే గంతగానం మాట్లాడుతుందంటే ఒక మనిషికి అంత ధైర్యం వచ్చిందంటే ఎక్కడిదే ధైర్యం? తన దగ్గర డబ్బాను ఉండాలి, లేకపోతే భూములను ఉండాలి. కేటీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. డబ్బులు గుంజే కాలం లేదా, భూములు గుంజే కాలం లేదా? మరి ఇక భయం దేనికి భయపడతాడు చెప్పురి? ఇప్పుడు పొద్దున్న లేస్తే పొద్దుకి దాకా వస్తూనే ఉంది ఫోన్ టాపింగ్లు అయినాయి అని ఒక రకంగా, మళ్ళీ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక రకంగా, మళ్ళీ పోతే ఓఆర్ఆర్ భూముల పంచాయతీలు ఒక రకంగా, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి కానీ ఏ ఒక్క పంచాయతీలు కూడా ఈ కేటీఆర్ గారిది నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఏనాడు కూడా ఎంటిక వీకలేకపోయి పాడవుతున్నారు. అందుకోసం అంటున్నట్టు నా ఎంటిక వీకలేరు, నా ఎంటిక వీకలేరు, మీ ఎంటికలు నాశనం అయిపోను, మీ ఎంటికలు వీకితే పీకిని లేకపోతే లేదురా నాయన. మీరు జనాల దగ్గర గుంజుకున్న భూములని తీసుకొచ్చి ఏది ప్రజాక్షేత్రంలో పెడితే ఏమంటారు గవర్నమెంట్ కలిపేస్తే కొంతమంది పేదలన్నా బాగుపడతారు కదా. నీ ఎంటికలు ఆయన వీగినా, ఆయన ఎంటికలు నీ వీగినా, మీరు కలిసి ఓ తలుపు దగ్గర పెట్టుకొని ఓనుకోడు వీక్కోరు, మాకేం వచ్చిన నష్టం లేదు, మాకు ఒరిగేది లేదు, సచ్చేది లేదు. కానీ జనాల సొమ్ముని ఉత్త పుణ్యానికి 10 సంవత్సరాల పందికొక్కలు లెక్క మేసిపోయారు కదా. మరి ఆ సొమ్ము అంతా ఎక్కడ పోయినట్టు అడగాలన వద్దా ప్రజలారా చెప్పురి. 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం బరివత్తలు చేసిపోయారు వాళ్ళు. ఆ బరివత్తలు చేసిపోయిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసుకొస్తా, నేను మొత్తం తెలంగాణ రూపంతా మార్చుకొస్తా అని చెప్పిందేమో రేవంత్ రెడ్డి. బరివత్తలు చేసిన పక్కకెళ్ళి వచ్చిర్రు, రూపురేఖలు మారుస్తామన్న రేవంత్ రెడ్డి తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టిండు. మరి రేవంత్ రెడ్డి చల్లగుంటే ఇప్పటిదాకా ఏడొక్క కూడా గంటెడు భూమి గుంజుకరాకపోయా. మరి ఎన్నడు గుంజుకొస్తావు? మరి తెలంగాణ ప్రజలకు ఎప్పుడు తెస్తావు చెప్పు? ఇది అయ్యేదేనా ప్రజలారా చెప్పురి? అంటే వీళ్ళు పొద్దున్న దాకా కొట్లాడాలి, పొద్దు గంగపోయి ఒక్కడ ముచ్చట పెట్టుకోవాలి, గట్టిగా ఉన్నట్టుగా ముచ్చట, అంతకు మించి ఇంకేమైనా ఉందా చెప్పురి? ఇలా ముందుగా చెప్పిడు కదా, ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ముందల బిడ్డ కేసీఆర్ నీకు, నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ అల్లునికి అందరికి కొనవై డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా, పలానా కాడ సెంచర్ కూడా జైలు ఇప్పిస్తా, లేకపోతే శర్రపల్లి జైలు ఇప్పిస్తారు. శర్రపల్లి ఎక్కడ పోయిందో, సెంచర్ కూడా ఎక్కడ పోయిందో ఏమైనా పేపర్లలో తిట్టుకుంటారు, టీవీలలో తిట్టుకుంటారు, పొద్దుగాంగా మరి ఓటు ఒకటే పోయి ఇద్దరు ఒక్కడ కలిసి ఉంటున్నట్టు. మళ్ళీ పోతే అందాల పోటీల ముచ్చట చెప్తాడు ఎవరు, మళ్ళీ కలవకుండా తారక రామారావు. ఈయన శుద్ధపూస లెక్క అయినా చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వేరే దేశం ఆమె అంటే అందాల పోటీలు ఆమె మన రాష్ట్రానికి నిన్నమన్న వస్తే ఆమె షే బయటికి గుంజలాడిరు. ఒక ఆడకూతురుకు గిస వంటి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా సిగ్గు శరం లజ్జ ఉందా అని అడిగిండు. నిజంగానే ఆ అమ్మాయిని ఎవరైనా బతకాలం చేసినా ఆమె వాళ్ళు చిరాంచినా కానీ సిగ్గు శరం లజ్జ లేనివాడే కాంగ్రెస్ పార్టీ అయితేంది, ఏ పార్టీ అయితేంది. అవునా కాదా ప్రజలారా? సరే వాళ్ళకి సిగ్గు లేదు, లజ్జ లేదు, రేపన్నా వాళ్ళని కూడా కొనవై లోపడేయాలి. కానీ మరి నువ్వు సినిమా హీరోయిన్లే కానీ, నీకు నచ్చిన అమ్మాయిలే కానీ సాటుంగా ఫోన్లు తింటందుకు మరి నీకు సిగ్గున్నది రామారావు, ఓ కేటీ రామారావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడ అందాల పోటీకి వచ్చిన అందగతని ఆమె చేయబట్టి చిట్ట అన్నారు, అట్ట అన్నారు. మన రాష్ట్రానికి మనం నమ్ముకొని వచ్చిన ఒక అమ్మాయిని ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నావు. అది సంతోషం, నీకు కాదంటలేను. ఆడల మీద నీకు చాలా ప్రేమ ఉంది, ఎందుకంటే నీకున్నంత ప్రేమ ఎవరికి లేకుండొచ్చు. అమ్మాయిలు ఫోన్లు మాట్లాడుకుంటే ఏ హీరోయిన్ ఏ హీరోతోటి మాట్లాడుతుంది, ఏ హీరోయిన్ తోటి మాట్లాడుతుండు, ఏ రాజకీయ నాయకుడు హోలామతోటి మాట్లాడుతుండు. గిసోటి ఇవన్నీ పనికిరాని రోగు తప్పిన ఫోన్లు మొత్తం విన్నది హోలాంటి రాష్ట్రంలో నువ్వే కదా. నువ్వే అని ప్రూఫ్ కూడా అయింది కదా దగ్గర. మరి నువ్వు దొంగ అన్నట్లేదా ఈ ముచ్చట?
ప్రజలారా నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే తప్పున్న ఏమాత్రం ఉన్నా కానీ మీరు జర కామెంట్ రూపకంగా పెట్టి ఉంటా మరి